నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి ప్రియా రెసిపీస్ అండ్ బ్లాగ్స్. హాయ్ అండి, చూస్తున్నారు కదా మా వారు నేను ఇప్పుడు లంబసింగి వెళ్తున్నాం అనమాట. సో ఈ ఈవినింగ్ వెళ్ళి అక్కడ స్టే చేసి రేపు తెల్లవారి వ్యూ చూడటానికని వెళ్తున్నాము. చూద్దాం ఎలా ఉంటుందో. నేను లైఫ్లో ఫస్ట్ టైం అండి లంబసింగి వెళ్ళడం. ఇప్పటిదాకా ఎప్పుడు కూడా వెళ్ళలేదు. ఇక్కడే ఉన్నా కూడా సేమ్ మా ఈ జిల్లాలో ఉన్నా కూడా ఎప్పుడు వెళ్ళలేదన్నమాట. ఇదే ఫస్ట్ టైము. సో లంబసింగి ఎలా ఉంది, అక్కడ వ్యూ ఏంటి అంతా కూడా చూద్దాము. సాటర్డే సండే అనుకున్నాము యాక్చువల్గా. అక్కడ చాలా విపరీతమైన క్రౌడ్ ఉంటుంది, మనకు రూమ్స్ కూడా దొరకవు అనమాట. సో అందుకని చెప్పేసి ఇప్పుడు బయలుదేరాము. వీలైతే ఇప్పుడు స్ట్రాబెర్రీ ఫామ్కి అలాగే ఇంకా అక్కడ ఫ్లవర్స్ అవి అన్నీ ఉంటాయండి, అక్కడికి వెళ్తాము. లేదంటే రేపు మార్నింగ్ వెళ్తాము. ఓకే, చూస్తూనే ఉండండి. స్టే ట్యూన్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ ఏరియా అంతా కూడా లోతుగడ్డ జంక్షన్ అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో, ఇదంతా కూడా స్ట్రాబెర్రీ ఫామ్ అన్నమాట. చూడండి, ఆంధ్ర స్ట్రాబెర్రీ ఫామ్కి మనం ఆ స్ట్రాబెర్రీ ఫామ్కి వెళ్తున్నాం. కనిపిస్తుంది కదా అక్కడ బిల్డింగ్స్, అది హరిత రిసార్ట్స్ అంట, ఏపీ టూరిజం వాళ్ళది. ఇలా వెళ్ళాలి, తావిట్ ఉంది హరిత రిసార్ట్స్. ఈరోజు లంబసింగి సంత అంట. ఇక చూడండి, సంతలో అందరూ కూరగాయలు కొనుక్కుంటున్నారు. ఇదిగో స్ట్రాబెర్రీ ఫామ్ దగ్గరికి వచ్చేసాము. చివరికి వెళ్ళిపోతుందా బండి. ఇక్కడ అన్నీ ఉన్నాయి, స్ట్రాబెర్రీస్ ఒకటే కాదు, ఫ్లవర్స్, వెజిటేబుల్స్, లెటర్స్ అన్నీ ఉన్నాయన్నమాట. చూద్దాం. బా ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. ఫ్లవర్స్ ఎంత బాగున్నాయి కదా, ఫ్లవర్స్ చాలా బాగున్నాయా. మధ్యలోంచి నడవచ్చా అండి? చూస్తున్నారు కదా, ఇదంతా బంతి తోట అన్నమాట. అసలు ఎంత బాగుందంటే నాకు ఈ బంతి తోటలో ఉండిపోవాలనిపిస్తుంది. చాలా బాగుంది అసలు, సూపర్ ఉంది. ఇటువంటి నేచర్లోని అసలు ఉండిపోవాలనిపిస్తుంది. అసలు ఈ ఫ్లవర్స్ మధ్యలోంచి నడుస్తుంటే ఎంత హ్యాపీగా ఉంది తెలుసా. చూడండి, ఆరెంజ్ కలర్ బంతిపూలు, ఎల్లో కలర్ బంతిపూలు, అక్కడైతే చామంతులు ఉన్నాయి, దాలియాలు ఉన్నాయి. చూడండి, కొండ దగ్గర ఎంత అందమైన పూల తోట. ఎప్పుడైనా ఊహించారా మీరు కూడా ఇలా చూస్తారని? నేనైతే లైవ్లో చూస్తానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంత బాగుంది, అంత ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నాను కూడా నేను. చూడండి, ఇదంతా కూడా చామంతుల తోట, చామంతి పూలు. ఇదిగో వైట్ చామంతులు. అసలు చూసారా, డ్రిప్ ఇరిగేషన్ ఇది డ్రిప్ ఇరిగేషన్ అనమాట. ఇక చూడండి, ట్యూబ్ ద్వారాగా వాటర్ వెళ్తుంది, ఆ చుట్టూ గడ్డి రాకుండా ఉంటుంది. అలాగే నీళ్ళకి మొక్కలకి సరిపడినంత వాటర్ కూడా ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, సూపర్. అసలు ఈ దాలియా ఎంత బాగుందో. ఏంటమ్మా బాబు, ఏంటి అసలు ఏమేసి పెంచుతున్నారు, ఎంత అందంగా ఉన్నాయి అసలు. చూడండి ఒక్కొక్క పువ్వు. ఇంకా ఇది లాంగ్ షాట్లో కనిపిస్తుంది, ఈ షాట్లో కనిపించిన దానికన్నా పెద్ద పువ్వులు ఇవన్నీ. ఎల్లో దాలియా.
ఆరెంజ్ అమ్ముతారా అండి? అదే కదా ఊరికి కానీ పెట్టారు. వావ్, పింక్ అండ్ వైట్ దాలియా అసలు ఎంత బాగుందో చూడండి. పింక్ అండ్ వైట్. ఈ ఫామ్ పేరండి ఆంధ్ర స్ట్రాబెర్రీ అనమాట. మీరు ఎప్పుడైనా కానీ లంబసింగ్ వచ్చినట్లయితే ఈ ఆంధ్ర స్ట్రాబెర్రీని విజిట్ చేయండి. ఇక్కడ ఎవరో పువ్వు తెంపేసి మడతెట్టేసారు. తెంపేద్దాం అనుకుని ఉంటారు. సన్ఫ్లవర్సా? ఇవి చూస్తున్నారు కదా, ఇదంతా సన్ఫ్లవర్ తోట. ఇగో ఇంకా ఫ్లవర్స్ రాలేదు. ఒక 15 days పోతే మంచిగా ఇదంతా సన్ఫ్లవర్స్ వచ్చేస్తాయి. చాలా బాగుంది, ఇంకా అందంగా ఉంటుంది సన్ఫ్లవర్స్ వస్తాయి. ఎంత బాగున్నాయి రా బాబు, అసలు పువ్వుల సంసారం కాదు. ఎంత అందంగా ఉన్నాయి చూడండి. ఇక్కడ చూడండి, పువ్వులు తెంపకూడదు, పువ్వులు తెంపితే 500 rupees ఫైన్ అంట. మరి అంతే కదా, ఇంత కష్టపడి పెంచారు. కీరా కాదా ఇది? కీరా అనుకున్నాను నేను, కీరా కాదంట. ఇదంతా మొత్తం అదే తోట. ఇక్కడ గ్రీన్ కలర్, ఇది గ్రీన్ కలర్. ఇవి చాలా పెద్దగా ఉన్నాయి అసలు, సైజెస్ పెద్ద సైజు ఉన్నాయి. చూసారా, చాలా పెద్ద సైజు అన్నమాట. కొనుక్కోవచ్చు, అందరూ కొని పట్టుకెళ్తుంటారు. ఇదంతా అదే, ఇదంతా కూడా బ్రోకలీ ఫామ్ అన్నమాట. ఈ ఫామ్ పేరు ఆంధ్ర స్ట్రాబెర్రీ ఫామ్. మీరు కనుక లంబసింగ్ వచ్చినట్లయితే తప్పకుండా విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంది. అబ్బో, స్ట్రాబెర్రీ ఫామ్ ఇది. చూడండి, స్ట్రాబెర్రీస్ అన్నీ కోసేసినట్టున్నారు, ఏం లేవు. ఇగో కోసేసారు. ఇగో స్ట్రాబెర్రీస్ ఉన్నాయి, కాకపోతే చాలా చిన్న చిన్నవి ఉన్నాయి. స్ట్రాబెర్రీస్ అయిపోతాయి, ఎప్పటికప్పుడు అయిపోతాయి అనుకుంటా. ఇక్కడి నుంచి ఇదంతా ఆ చివరి దాకా కూడా స్ట్రాబెర్రీ ఫామ్ అనమాట. అక్కడక్కడ మధ్య మధ్యలో ఇలాగా గట్టుల్ని బంతిపూల చెట్లు పెట్టారు. చూడండి, ఇంత అందంగా ఉంటే ఈ ప్లేస్కి మళ్ళీ రెండోసారి రావద్దు అంటున్నారు. సో ఇది కూడా వాళ్ళదేనంట. చూడండి, అక్కడి నుంచి మొత్తం ఇదంతా కూడా స్ట్రాబెర్రీ ఫామే, ఇంకేంటి లేదు, అంతా స్ట్రాబెర్రీసే. ఇవన్నీ స్ట్రాబెర్రీసే. ఇంకా చిన్న చిన్న మొక్కలు ఇవి ఇంకా స్టార్ట్ అవ్వలేనట్టుందండి. చిన్న మొక్కలు ఇంకాను స్టార్ట్ అవ్వలేదు. లేదా కీర ఏముంది, ఓన్లీ సలాడ్కి. ఇదైతే బీరకాయల కూర కూడా వండుకోవచ్చు, లేదా పప్పులు వేసుకోవచ్చు. నేనే స్ట్రాబెర్రీ జ్యూస్ కూడా చేస్తున్నారు. స్ట్రాబెర్రీ ఫామ్ అయితే చూసేసాము, ఆంధ్ర స్ట్రాబెర్రీ ఫాము. నిజంగా చాలా అంటే చాలా బాగుంది, ఇది నాకు నచ్చింది. ఇదిగో చూడండి, ఇక్కడ నేను యాక్చువల్గా టబ్ పట్టుకెళ్ళి బాస్కెట్ పట్టుకెళ్ళి పిక్ చేసుకుందామని అనుకున్నాను. కానీ ఇప్పుడు పికింగ్ టైం లేదంట. అన్నీ ఉదయమే తెంపేశారు, తెంపిని ప్యాక్ చేశారనమాట. ఆ ప్యాక్ చేసిందో ఒక ప్యాకెట్ కొనుక్కున్నాను. మొన్న 2 తెచ్చారు, ఇంకొకటి చాలండి ఇప్పుడు అని చెప్పాను. బయలుదేరిపోతామా? ఇప్పుడైతే రిసార్ట్కి స్టార్ట్ అయిపోతున్నాము. రిసార్ట్స్ ఎలా ఉంటాయి అక్కడ కూడా వీడియో తీసి చూపిస్తాను మీకు, చూద్దరు కానీ. స్టే ట్యూన్.